ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ గోంగూర పులిహార. గుంటూరు వచ్చాం కదా, ఇష్టమైన అన్నీ చేయించుకొని మమ్మీతో తింటున్నాను. ఇది గోంగూర ఒక్కట్ట, కొండ గోంగూర అంటారు కదా, ఒలిసి 2-3 టైమ్స్ వాష్ చేసి ఉడికిచ్చింది. తర్వాత చల్లారాక కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఉడికేటప్పుడు. తర్వాత పప్పు గుజ్జుతో మెదిపేసేయాలి. ఇది వచ్చేసి ఆయిల్ వేసి వేడిన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. రైస్ అనేది పొడి పొడిగా వండుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ చల్లి పసుపు వేసాము. సో ఇప్పుడు కలుపుతూ బాగా కలిపేసేయాలి. లైట్ ఎల్లో వచ్చేస్తుంది కలర్. ఈ గోంగూరలోనే గళ్ళుప్పు వేసేసారు, ఉప్పు కూడా దీనిలోనే అయింది. రైస్ అంతా కలిపేసాము. ఇప్పుడు పాన్లో గోంగూర పేస్ట్ మొత్తం కలపాలి. ఇవన్నీ తాలింపు చేసినవి యాడ్ చేయాలి. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది గోంగూర పులిహోర. రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్తాను. పుల్ల పుల్లగా చాలా బాగుంది గోంగూర పులిహోర. దీనికి సాల్ట్ అనేది ఎంత వేసినా కూడా పులుపుకి తక్కువగానే అనిపిస్తుంది. కలిపి పక్కన పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.